హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి. ఈ హాట్ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కైకలూరు జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ బాబి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా అమ్మా. సరే, ఇప్పుడు చెప్పండి, పిఠాపురం అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. సో పిఠాపురంలో వర్మ వర్సెస్ నాగబాబు, వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఇట్లా జరుగుతుంది. సో దీని మీద మీరు ఏం చెప్తారు? మా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆదరించారో అందరికీ కూడా తెలుసు. కానీ పిఠాపురం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారిని ఆయన పదవి ఇచ్చి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మీ ఎవరికైతే ఎమ్మెల్సీలు ఇవ్వాలో, ఎవరికైతే కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలో నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణ్ గారు. అలాగే వర్మ గారికి ఏ రకమైన సముచిత స్థానం ఇవ్వాలి, వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలా లేకపోతే అంతకన్నా పెద్ద స్థాయి పదవి ఇవ్వాలన్నది ఆలోచన చేయాల్సింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వర్మ గారికి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పని అసత్య ఆరోపణలు చేయడంతో పాటు ఏదో ఈ కూటమి మధ్యలో చీలికలు వచ్చినాయని చెప్పిన పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ప్రాక్టికల్గా చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యయం ఉందో అదేవిధంగా అదే స్థాయిలో వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన కూడా ప్రధానమైన కారణం పోషించారు. అదే రకంగా మా జనసేన సైనికులు కూడా, అదేవిధంగా నాగబాబు గారు కూడా, మీ అందరం కూడా మన పవన్ కళ్యాణ్ గారు గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వర్మ గారు కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. దీనిలో నాగబాబు గారు ఏదో మాట్లాడారని చెప్పని అక్కడ ఏదో తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు వర్గాలుగా చీలిపోయాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీలకి ఏదో విడిపోయిందని చెప్పని అసత్య ఆరోపణలు ఒక సాక్షి మీడియాలోనూ లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ చేస్తున్నాయి తప్ప వాస్తవంగా పిఠాపురం నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కలిసి పాల్గొన్నారు. మేము జనసేన పార్టీ సైనికులు జై జనసేన జై పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు జై తెలుగుదేశం జై వర్మ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు తప్ప అక్కడ ఏదో తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి ఏదో జనబలం లేకుండా అక్కడ ఉన్నటువంటి గొడవలు అయితే కావు. అక్కడ ఒక కార్యక్రమం, ప్రభుత్వ రంగ కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కలిసి పాల్గొనడం జరిగింది తప్ప పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి కానీ మాకు కానీ ఎటువంటి విభేదాలు లేవు. రానున్న రోజుల్లో వర్మ గారికి కూడా మంచి పదవి రావాలని జనసేన పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటా ఉన్నాం. జై వర్మ అని నినాదాలు చేయడం కరెక్ట్ కాదు కదా. జై కూటమి ప్రభుత్వమో జై టీడీపీ అని నినాదాలు చేయాలి కానీ జై వర్మ అంటూ నినాదం చేయడం వెనుకనే ఇదంతా జరిగిందని అంటున్నారు. అమ్మ, మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి. అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తల్లో కొంతమంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు, కొంతమంది వ్యక్తిగత అభిమానం అదేవిధంగా ఒక నాయకుడి మీద అభిమానంతో ఉంటారు. ఈ రకంగా ఈ యొక్క ఏదైతే బ్లూ మీడియా ఏదైతే ఉందో వర్మ గారికి ఏదో అన్యాయం చేస్తానన్నారు. వర్మ గారికి అన్యాయం చేయడంలో నాగబాబు గారు మనం మాట్లాడిన మాటలు వక్రీకరించి ఈ చేయడంతో పాటు ఏదో ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది సైనికులు వచ్చారు. అటు తెలుగుదేశం సైనికులు వచ్చారు, అదేవిధంగా జనసేన సైనికులు వచ్చారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసినటువంటి నినాదాలు జై వర్మ గారు అని చెప్పి నినాదాలు చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సందర్భం ఉంది. అక్కడ ఒకళ్ళిద్దరు వ్యాఖ్యలు అన్నది అద్రాయితం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా చీలికలు తేవాలని ఏదో ఒక అత్యుత్సాహంతో ఒక కార్యకర్త చేసినటువంటి అరుపుల్ని ఏదో భూతత్వంలో చూపించి ఏదో పెద్దగా చూపిస్తూ ఉన్నారు. దయచేసి అసలు ఇది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వర్మ గారు ఏదైనా ఒక వ్యక్తి అన్యాయం జరిగితే నాకు ఈ అన్యాయం జరిగింది దీనివల్ల నేను బాధపడతానని చెప్తూ ఉంటారు. దాంట్లో వర్మ గారు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్. ఎందుకంటే దాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ఊరుకోడు, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆయనే దాని కార్యకర్తలు సమాయనపరుస్తున్నాడంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇచ్చారు. హామీలో ఇవాళ మనం వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వచ్చినాయి. మీ జనసేన పార్టీకి నాగబాబు గారికి ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొంతమందికి క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సందర్భం ఉంది హామీలు. అదేవిధంగా ఆ రకంగా పోల్చుకుంటే ఇవాళ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు తర్వాత వంగవీటి రాధా గారు ఆయన చేసినటువంటి త్యాగం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో చేయలే. ఆయన కోసం ఈ కూటమి ప్రభుత్వం కోసం ఆయన సీటు వదులుకున్నాడు. ఆయనకి కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదంటే రానున్న రోజుల్లో చాలా ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వర్మ గారికి కానీ వంగవీటి రాధా గారికి కానీ అదేవిధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో కష్టపడి వాళ్ళ పదవులు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా
సమన్వయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రైలు ట్రాక్ ఏదైతే రైలు పట్టాలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ రకంగా నడపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎన్ని కుయుక్తులు వైసీపీ పొందినా కానీ వాళ్ళు చేసేటువంటి పనులు మాత్రం శూన్యం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో అంతా మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా పిఠాపురంలో కూడా ఎటువంటి పరపత్యాలు లేవు. ఏదో అభిప్రాయ భేదాలు. ఒక వ్యక్తి నేను ఒక రకంగా మాట్లాడితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే మేము అదే నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా మా దగ్గర ఉండే కార్యకర్తలు అందరూ కూడా కొన్నిసార్లు వాళ్ళ కోపరులతో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని కొంత కోపంగా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుడిగా మేము సమర్థించుకుని అలా కాదు, మన పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేస్తారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని అది వర్మ గారికి కూడా తెలుసు కాబట్టి వర్మ గారు కార్యకర్తలకు చెప్పారు కాబట్టి ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వర్మ గారికి సముచిత స్థానం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కృషి చేస్తారని మీ జనసేన తరపున మేము అనుకుంటా ఉన్నాం. అయితే మీ ప్రస్థానం జనసేన పార్టీ వైపు ఎలా సాగింది, ఎలా వచ్చింది? అమ్మ, అసలు నేను మొట్టమొదటిగా కైక్లూరు నియోజకవర్గం ఒక కొల్లేటికోట గ్రామంలో మనందరూ కూడా ప్రపంచంలో ప్రఖ్యాతగాంచినటువంటి సరస్సు కొల్లేరు సరస్సు మనందరూ కూడా మీరు పాఠ్య పుస్తకాలు చదువుకుని ఉంటారు. అటువంటి ఒక మధ్యలో ఒక కొల్లేటికోట అనే గ్రామం. ఆ గ్రామంలో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. నేను కూడా తర్వాత మేము ఐదుగురు అన్నదమ్ములు. తర్వాత మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. అయినప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో మక్కువ. దాని తర్వాత నేను చదువు కూడా తక్కువగా చదువుకున్నప్పుడు కూడా మా నాన్నగారు రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారి పార్టీ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఘోరం ఆటం తర్వాత కైక్లూరు నియోజకవర్గంలో చిరంజీవి గారు పుట్టినరోజు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏంటి ఇంత మహానుభావుడు, ఆయన ఒక చరిష్మా గల నాయకుడు, ఇవాళ పార్టీ పెట్టిన ఇన్ని నెలల్లోనే 18 సీట్లు సాధించి ఇంత చరిష్మా ఉన్న నాయకుడు పుట్టినరోజు కనీసం చేయలేదని అప్పుడు ఉన్నటువంటి మా మిత్రుడు ఇప్పుడు ప్రస్తుత జనసేన నాయకుడు నల్లగొప్పల చలపతి గారు సాయం తీసుకుని అప్పుడు 4 మండలాల్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమాన సంఘాలను కూడా గ్యాదర్ చేసి అప్పటి నుంచి కూడా మెగా అభిమాన సంఘాలను కూడా ఒక తాటి మీదకి తెచ్చి 2009 నుంచి కూడా 14 వరకు కూడా వాళ్ళు అభిమాన సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ చిరంజీవి గారి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక సినీ హీరో అభిమానిగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆయన ఈ కష్టాలను చూసి ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజునే మీ కైక్లూరు నియోజకవర్గంలో ఇవాళ ఆవిర్భావ సభలకి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడే 2014లోనే మీ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే అక్కడ నాకున్న మిత్రులతో నల్లగొప్పల చలపతి గారు మీ అందరం కూడా అక్కడ ఒక వెంకటరమణ అనే థియేటర్ ఉంది, అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యాలతో ఈ యొక్క ఆవిర్భావ సభను మా జనసేన పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారో అప్పుడు నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా మా ఏదైతే తెలుగుదేశం వైసీపీ పార్టీలకు ధీటుగా మా నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసి అప్పట్లో కూడా 2014లో ఈ ఒక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు నా పెద్దలు అక్కడ స్థానికంగా బీజేపీ నుండి కామినేని శ్రీనివాస్ గారిని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కూడా మొట్టమొదటిగా జనసేన పార్టీ అన్నది నామినేట్ పదవులు తీసుకున్నది 2014లో మొట్టమొదటిగా మా కైక్లూరు నియోజకవర్గమే. ఎందుకంటే మేము జనాల్లో అంత బలంగా పార్టీని తీసుకెళ్ళాం. 2017లో కూడా ఒక ఆంధ్రజ్యోతి అనే ఒక పేపర్ ఒక సర్వే పెడితే కోస్తా జిల్లాల్లో కంటే జనసేన పార్టీ కైక్లూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉందని చెప్పి ఆయన రిపోర్ట్స్ వచ్చినాయి. మా కుటుంబాన్ని ఏ రకంగా అయితే నేను ప్రేమిస్తానో మా కుటుంబానికంటే ఎక్కువగా నేను జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని మెగా కుటుంబాన్ని ప్రేమిస్తాను. కాబట్టి నా ప్రస్థానం అంతా కూడా నా జీవితంలో సగభాగం ఇప్పుడు జరిగినటువంటి సగభాగంలో కూడా జనసేన పార్టీలోనే జరుగుతూ ఉంది. నా పూర్తి జీవితం కూడా జనసేన పార్టీతోనే ఉంటుంది.